అందరికీ నమస్కారం అండి. కావ్య గబగబా స్కూల్ నుండి ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లో పనిచేసుకుంటున్న అమ్మని చూసి, అమ్మ, కొన్ని రోజుల్లో ఆ స్కూల్లో పాటల పోటీలు పెడుతున్నారమ్మా, కానీ నేను ఆ పోటీల్లో పాల్గొనడం లేదు. ఎందుకంటే పోటీలో చాలా మంది పాల్గొంటున్నారు, గట్టి పోటీనిస్తున్నారు. అందుకే నేను పోటీ నుండి ముందే తప్పుకున్నానమ్మా అంది కావ్య వాళ్ళ అమ్మతో. అది విన్న కావ్య వాళ్ళమ్మ, నానా, నీకో విషయం చెప్తాను విను తల్లి అంటూ కావ్య వాళ్ళమ్మ చెప్పింది. పోటీలో ఎంతమంది పాల్గొంటున్నారమ్మా అని అడిగింది. దాదాపు 40 మంది పాల్గొంటున్నారమ్మా అంది కావ్య. పోటీలో 40 మంది పాల్గొంటే 10% మంది పోటీ చివరి దశలో పాల్గొనకపోవచ్చమ్మా. అంటే 4 పోటీలో పాల్గొనకపోవచ్చు. అప్పుడు ఎంతమంది ఉంటారు? 36 మందే ఉంటారు. ఈ 36 మందిలో 4 పోటీని సరదాగా తీసుకోవచ్చు తల్లి. అంటే వాళ్ళు పోటీలో లేనట్టే కదా. ఇంకెంతమంది ఉన్నారు? 32 మంది ఉన్నారు. ఈ 32 మందిలో 10 మంది ఈ బహుమతి నాకే అంటూ సరిగ్గా సాధన కూడా చేయలేకపోవచ్చు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 22 మంది ఉన్నారు. ఈ 22 మందిలో ఒకరో ఇద్దరో పరిస్థితులు అనుకూలించక చివరి టైంలో పాల్గొనే టైంలో రావచ్చు, రాకపోవచ్చు. అంటే మొత్తము 20 మంది ఉన్నారు తల్లి. మీకు బహుమతులు 4 ఉన్నాయి. అంటే ఒక్కో బహుమతికి 5 కాంపిటీటర్స్ ఉన్నారు. ఈ 5 నువ్వు గెలవలేవా తల్లి అని కావ్య వాళ్ళ అమ్మ అడిగింది. ఎందుకు గెలవనమ్మా? తప్పక గెలుస్తాను అంది కావ్య. నేనిప్పుడు పోటీలో పాల్గొంటానమ్మా, తప్పకుండా బహుమతి పొందుతాను అంది కావ్య. అప్పుడు కావ్య వాళ్ళ అమ్మ అంటుంది, పోటీలో నుంచి తప్పుకోవడానికి కారణాలు వెతుక్కోవద్దమ్మా. పోటీ గెలవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అని ఆలోచించాలి. ఎంతమంది పోటీలో పాల్గొంటున్నారన్నది ముఖ్యం కాదు తల్లి, మనం ఎంత గట్టిగా కాంపిటీషన్ ఇస్తున్నాము ఎదుటివారికి అనేది ముఖ్యము. నువ్వు ఒక మంచి పాట ఎంచుకొని సాధన చేయి తల్లి అంటుంది కావ్య వాళ్ళమ్మ. కావ్య వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే చేసి ప్రథమ బహుమతి గెలుచుకుంటుందండి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఏదైనా కాంపిటీషన్ పోటీ జరిగినప్పుడు ఎంతమంది పోటీలో పాల్గొంటున్నారు ఆ సంఖ్యను చూసి భయపడొద్దండి. పోటీలో పాల్గొనే వాళ్ళంతా కాంపిటీటర్స్ కాదు. కొంతమంది అసలు పోటీలో పాల్గొనకపోవచ్చు, కొంతమంది సరదాగా పోటీలో పాల్గొనవచ్చు, కొంతమంది నాకే ఈ బహుమతి అని సరిగ్గా సాధన చేయకపోవచ్చు, కొంతమంది అత్యవసర పరిస్థితులు, అననుకూల పరిస్థితులలో పోటీని విరమించుకోవచ్చు. మనం ఎంత శ్రద్ధగా, ఎంత గట్టిగా కాంపిటీషన్ ఇస్తే అంత విజయం మనల్ని వరిస్తుందండి. ఈ పోటీలో విజయం నాదే అనే సంకల్పంతో ప్రయత్నం చేస్తే తప్పక విజయం పొందుతాము. ప్రయత్నే ఫలి. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ పై మీ అమూల్యమైన కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటానండి.